భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో 16 మందికి 16.1 లక్షల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. అలాగే సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు 31 మందికి 12.30 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని అభివర్ణించారు. పేదల వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం చేస్తున్నామని గుర్తు చేశారు. మొన్న కూడా గ్రామాల నుంచి పొలాల పోయే రోడ్లు, గ్రామాల నుంచి అడవులో పోయే రోడ్లు కూడా డొక్క రోడ్లకు కూడా మనం మంజూరు చేయించిన పనులు చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో 100% మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు చేయాలనేది నాకున్న ఆలోచన. ఈ మండలమే కాదు, ఈ నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా ఆలోచనతో ముందుకు పోతున్నా. ఏ నిధులైనా సరే తీసుకొచ్చి ఈ గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కలవట్టులు, కరెంటు పోల్స్, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్స్, హెల్త్ సబ్ సెంటర్స్, స్కూల్ బిల్డింగ్స్, ఏమి కావాలో చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, లిఫ్ట్లు ఏమి కావాలో అవన్నీ అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం 2 మంత్రులు, ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం అండగా ఉంది. ఎన్ని నిధులైనా తీసుకొచ్చి మీ గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ ఎమ్మెల్యే. కానీ మీ అందరికీ మనవి చేస్తూ మీకేదైనా మీ ఊరు సమస్య మీద, మీ ఊరు అభివృద్ధి పైన కలవాలంటే నువ్వు నేరుగా కలవచ్చు. తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి ఆ సమస్యలకు, ఆ డెవలప్మెంట్కి నిధులు మంజూరు చేయించి అన్ని రంగాల్లో మీ గ్రామం మంచిగా ఉండే విధంగా, సంతోషంగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఈ మండలంలో 187 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మనం మంజూరు చేసి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. 187 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,87,21,692 రూపాయలు మనం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మనం పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలని, సంక్షేమ పథకాలని అర్హత కలిగిన వాళ్ళు మీ అందరికీ అందించడానికి మండలంలో మన అధికారులు కూడా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. 1-6 అధికారులు ఉంటారు తేడా చేసేవాళ్ళు, ఏరే ఆలోచన ఉండే వాళ్ళు ఉంటారు, ఏరే సొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే మంచి పాలన అందాలంటే, పథకాలు అందాలంటే మంచి అధికారులు అంటే మంచిగా అందుతాయి. అధికారులు అందరూ బాగా పనిచేస్తున్నారు. 1-6 తేడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తారు, 1-2 సార్లు చెప్తారు, వినకపోతే వాళ్ళ కర్మ చేసేది ఏం జరుగుద్ది అట్లా. కాబట్టి ఎవరికి ఏ పథకంలో మీరు డబ్బులు ఇవ్వద్దని, మోసపోవద్దని. నా పేరు వాడినా కానీ మీరు నా పేరు కూడా వాడుతున్నారు. నన్ను బదనాం చేయడానికి కూడా చూస్తున్నారు కొంతమంది. పాయ వెంకటేశ్వర్లు ఎవరు బదనాం చేయడం ఛాన్సే ఉండదు. నా వైపు నుంచి క్లీన్ చిట్గా వైట్ పేపర్లో క్లీన్గా ఉంటా. నేను ఫస్ట్ నుంచి కూడా అదే మనస్తత్వంతో పెరిగాను, ప్రజల్లో తిరిగాను. నిందలు వేస్తూ ఉన్నారు, బదనాం చేయాలని చూస్తూ ఉన్నారు పొలిటికల్గా. ఏం పట్టించుకొని నేను మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందించే దాంట్లో రాజకీయ విమర్శలు ఎవరేం చేసినా నేను పట్టించుకోను. నేను నా మనసులో ఏదైతే ఉందో మంచి చేయాలని, ఆ మంచి చేసేదాంట్లో 100% ముందడిగేస్తాను, ముందుకెళ్తాను. ఈ పదవి శాస్త్రం కాదు, మనం చేసిన పనులు శాస్త్రంగా ఉంటాయి. 10 మంది పేదవాళ్ళకు మంచి చేశారంటే అందుకంటే తృప్తి ఉంటుంది. కాబట్టి మోసం చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఏ పథకానికి ఎవరికి ఇవ్వద్దని మళ్ళీ చెప్తా ఉన్నా.